పార్టీలు మారిండ్రు. ఇంతకీ వీళ్ళు ఏ పార్టీలో ఉండ్రు? కాంగ్రెస్ నీడబట్టునే ఉండ్రా, లేకపోతే ఇంకేంటిల సంగతి అసలు అర్థమే అయితలేదు అని కొన్ని దినాల సంధి ఆగమాగం అవుతాండ్రు కదా. అయితే ఇవాళ ఆ ముచ్చట ఓ కొలిక్కచ్చిందులా. మరి ఓ పర అదిసుత మరుసుకుందామా? దీని మీద ప్రతిపక్ష పోళ్ళు ఏమంటాండ్రు అన్ని లైన్ పెడదాం పాండ్రి. పార్టీ ఫిరాయించిండ్రనే ఆరోపణలుండేగా మొన్నటి వరకు 10 మంది ఎమ్మెల్యేల మీద. గియాల ఇళ్ళ ముచ్చట ఓ కొలిక్కొచ్చింది. అందరికీ క్లీన్ చీట్ ఇచ్చిండు స్పీకర్ సారు. పార్టీ మారినట్టు ఆధారాలు లేవు. అందుకే 10 మంది మీద వచ్చిన అనర్హత పిటిషన్ను డిస్మిస్ చేసి పారేసిండు స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు. దానం నాగేందరు, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాళే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ల సార్లకు క్లీన్ చీట్ వచ్చింది. మరి దానం నాగేందర్ సారు ఖుషి అయితాండు. స్వీట్లు వంచుడు, తినుడు, తినిపించుడు జోరుంది పో. రెండు విషయాలు నేను గతంలో కూడా చెప్పాను. నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశాను అంటే రాజ్యాంగ పరంగా ప్రధానంగా ఈ భారతదేశ పౌరుడిగా ఇది నా ఫండమెంటల్ రైట్ కింద నేను పోటీ చేశాను. నేను ఇక్కడ సభ్యత్వం తీసుకోలేదు, అక్కడ సభ్యత్వం వదులుకోలేదు. రెండో పాయింట్ ఏంటంటే నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగాల్సింది అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ అధ్యక్షుడు గౌరవనీయులు కేసీఆర్ గారు నన్ను ఎక్కడ అడగలేదు. నా మీద శాసనసభలో ఎక్కడ కూడా నాకు కానీ 10 మంది ఎమ్మెల్యేలకు కానీ ఎక్కడ కూడా విప్ జారీ కాలేదు. శాసనసభలో మేము ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ కూడా మేము మా యొక్క ప్రవర్తన లేకుండే. అవన్నీ కూడా మేము స్పీకర్ గారికి ఇచ్చడం జరిగింది. మా అఫిడేవిట్లో సుప్రీంకోర్టులో కానీ ఇక్కడ కానీ మేము ఇవ్వడం జరిగింది. ఇక అందరికీ క్లీన్ చీట్ అచ్చుడుతోటి రామన్న సారు గరమయ్యిండు. దానం నాగేందరు, కడియం శ్రీహర్లకు స్పీకర్ క్లీన్ చీట్ ఎట్లిచ్చిండు? ఇది తప్పు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీ లెక్క పోటీ చేసిన వ్యక్తికి క్లీన్ చీట్ ఇచ్చుడు అంటే ప్రజల తీర్పును అవమానించినట్టే అని ట్వీట్ చేసిండు. ఇదొక బ్లాక్ డే అంటాడు రామన్న సారు. అటు కవితక్క సుతం గరం మీదుంది. తెలంగాణ జాగృతి మేడం కవితక్క తిట్టినంత పని చేసింది. బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యేల లెక్క గెలిచి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ లెక్క లోక్సభకు పోటీ చేసినోళ్లు పార్టీ ఫిరాయించలేదట. ఇదసలు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చంటుంది కవితక్క. చట్టసభలోళ్ళు గీత దాటితే వేటెయ్యాల్సిన వ్యవస్థ ఓ పార్టీ తీర్పును ఆళ్ల తీర్పు లెక్క ఎప్పుడు ఏందని ట్వీట్ చేసింది. మొత్తం మీద ఓళ్ళు సంబరాలు చేసుకుంటే ఇంకోళ్ళు తిట్టిపోతాన్రు. అయితే అటు భూదాన్ భూములు ఇండ్లు కూలిపోయినోళ్లకు పట్టాలిచ్చుడు, ఇటు వీళ్లకు క్లీన్ చీట్ ఇచ్చుడు ఒక్కటే దినం పెట్టుకుండ్రు. ఆడేమన్నా మాట్లాడొద్దని దీన్ని ముందటేసుకుండ్రా అని గుసగుసలు పెట్టుకోవట్టే రాజకీయం తెలిసినోళ్ళు. ఎందుకంటే ఆడ 31 ఎకరాల భూమిని 9 ఎకరాలే ఇచ్చేగా. మరి ఇంకిన్నెకరాలు ఏం చేస్తారని అడిగే ముందు గీ ముచ్చట రానే వచ్చే. అయినా ఈ పతిపచ్చపోళ్ళు ఏ ముచ్చట ఇడిసిపెడతారు? వీళ్ళుందే గట్టిగా అడిగేతందుకు. చూద్దాం రేపు మాపు మళ్ళీ ఏం పంచాయతీలత్తయో.